హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఐఎఫ్బి వైఫై అడాప్టర్ అండి. సో ఇది చిప్ అనేది మనకు వైఫై ఇన్స్టాల్ చేయాలి. సో ఇది వచ్చేసి నేను ఐఎఫ్బి వెబ్సైట్లో కొన్నానండి, ఏసీకి 1.5 టన్కి. సో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను వైఫైది. సో ఇది ఇందులో వచ్చేసి మనకు ఒక వైఫై మాత్రమే వస్తుంది. సో ఇది మనం వచ్చేసి ఇది 4 పిన్ తోటి మనకు వస్తుందండి. సో ఇది మాన్యువల్ వచ్చేసి అందులో చూపించాడు. ఇది మనము కొంచెం ఇన్స్టాల్ చేసుకోవడం కొంచెం డెలికేటెడే, బట్ మీకు ఐడియా ఉంటే చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. యాస్టీస్గా చేసుకోండి. లేదు అంటే మీరు ఐఎఫ్బి కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఇన్స్టాల్ అయినా చేయించుకోవచ్చు. ఇది ఐఎఫ్బి వెబ్సైట్లో వచ్చేసి 1500కి ఉందండి. సో ఇది పైన ప్యానల్ తీయాలి, ఇలా పైకంటే వచ్చేస్తుంది, అలా స్టిక్ అయిపోతుంది. ఆఫ్టర్ ఆ స్క్రూ డ్రైవర్ తోటి అది తీసేసాము అంటే, స్క్రూ తీసేసాము అంటే మొత్తం మనకు వైరింగ్ కనెక్షన్ ఓపెన్ అవుతుందండి. సో ఇది ఓపెన్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మెయిన్ని ఆఫ్ చేయండి, లేదా మీ ఏసీ దగ్గర ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, 3 పిన్ ప్లగ్ పాయింట్, దాన్ని తీసేసేయండి. సో దీనికి ఉన్న వైట్ది అనేది రైట్ సైడ్ పీసీబీ బోర్డుకి అటాచ్మెంట్ చేయాలండి. ఇక్కడ బ్లాక్ బటన్ ఉంది కదా, ఆ బ్లాక్ బటన్ బ్యాక్ సైడ్ ఉందండి 4 పిన్ పోర్టు. సో ఇది తీయాలి అంటే మనకు మెయిన్గా ఆ కనెక్షన్స్ అన్నీ తీయాలండి. అలా కనెక్ట్ చేసేసాను నేను. బోర్డు బయటికి తీసి కనెక్ట్ చేశాను, కేబుల్స్ కూడా తీసేసి. అలా కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ వైర్ని మనము సేమ్ ఆ లూప్లో పైనుంచి కనెక్ట్ చేసుకుంటూ తీసుకురావాలండి. ఎందుకంటే సో మళ్ళీ ఆ ఫ్రేమ్ ఫిట్టింగ్ చేయాలి అంటే డ్యామేజ్ అవ్వకుండా. సో లెఫ్ట్ సైడ్ నుంచి తీసానండి. తీసేసి ఆ ఎక్స్ట్రా వైర్ ఉన్నదాన్ని కూడా నేను అందులోనే ఫిక్స్ చేసేసాను. సో కొంచెం వైర్ ఎక్కువైపోయింది. సో ఎక్స్ట్రా వైర్ ఉన్నదాన్ని కూడా మనం అందులోనే ఫిక్స్ చేసేసేయాలి. ఫిక్స్ చేసేసి ఆ వైఫైని అక్కడ స్క్రూ కనెక్షన్ ఇచ్చాడండి. మళ్ళీ ఆ స్క్రూ అనేది ఆ వైఫై అడాప్టర్కే ఉంటుంది, ఎక్స్ట్రా స్క్రూ. ఆ స్క్రూను టైట్ చేస్తే అక్కడ ఫిట్ అయిపోతుంది. సో వైర్ అనేది నాకు ఎక్కువగా వచ్చింది. సో నేను ఫస్ట్ స్క్రూ ఫిట్ చేస్తాను. ఆ స్క్రూ ఫిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వైర్ అనేది రిమైనింగ్ అంతా మళ్ళీ ఆ బాక్స్లోకి చేసేస్తానండి నేను. సో మనకి వైఫై అడాప్టర్ వచ్చేసి ఇందులో మనకు నార్మల్గా మొబైల్కి వైఫై అటాచ్ చేసుకోవడానికి ఇంకొకటి జియోగ్రాఫికల్ లొకేషన్ అండి. మీరు ఎక్కడున్నా సరే మీ ఇంట్లో ఏసీని మీరు ఎక్కడుండైనా ఆపరేట్ చేయొచ్చు ఈ డివైస్ తోటి. సో దానికి స్టిక్కర్ ఇచ్చారండి. ఆ స్టిక్కర్ వల్ల స్క్రూ టైట్ అవ్వలేకపోయింది. ఆ స్టిక్కర్ తీసేసిన తర్వాత టైట్ చేశాను. సో టైట్ అయింది. తర్వాత ఇప్పుడు టైట్ అవుతుంది, స్క్రూ టైట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వైర్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా వైర్ని అంతా నేను మళ్ళీ లోపలికి అటాచ్ చేయాలి, లేదు అంటే అక్కడ కట్ అవుతుంది మళ్ళీ. సో నేను ఆ పక్కన మళ్ళీ ఆ ఫ్రేమ్ తీసేసి మళ్ళీ ఇదంతా దానిలోకి
ప్రెస్ చేసేస్తున్నాను వైర్ని, లేదు అంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి. సో అలా ప్రెస్ చేసేదాన్ని చూడండి. మీకు ఈ వైఫై అడాప్టర్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా వైఫై వెబ్సైట్, మన ఐఎఫ్బి వెబ్సైట్కి వెళ్ళి మీరు వైఫై అడాప్టర్ అని సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. మీకు ఇది 2 డేస్లో డెలివరీ చేస్తున్నాడు. కొన్ని పిన్ కోడ్ ఏరియాస్కి డెలివరీ చేయట్లేదండి, కొన్ని పిన్ కోడ్స్ ఏరియాస్కి మాత్రమే డెలివరీ చేస్తున్నాడు. సో అలా వైర్స్ మొత్తం సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేస్తున్నాను. సో యాస్టీస్గా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐఎఫ్బి యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయిందండి. సో మళ్ళీ కవర్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మై ఐఎఫ్బి యాప్ అండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ అప్లికేషన్స్కి వెళ్ళండి, బార్కోడ్ని స్కాన్ చేయండి. బార్కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వైఫై 3 అడుగుతుంది, ఓకే కొట్టేసేయండి. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ వైఫైస్, అంటే మన వైఫై ఏదో మనం సెర్చ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఐఎఫ్బి వైఫై వచ్చిందండి. ఇక్కడ మన నెట్వర్క్, వైఫై నెట్వర్క్ ఏది ఉంటే ఆ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉండాలి మీ మొబైల్. సో ఇప్పుడు అదే నెట్వర్క్కి మన ఏసీ కూడా కనెక్ట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఇచ్చేసి. సో అప్లికేషన్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికెంట్స్లోకి వెళ్ళాలి కింద. సో ఎయిర్ కండిషనర్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేశాను, కనెక్ట్ అవుతుంది. నాట్ ఫోన్ అనేది ఇప్పుడు కనెక్ట్ అయ్యిందండి. కనెక్ట్ అయినాక దీంట్లో వచ్చేసి మనకు 24 చూపిస్తుంది. సో మనకు హారిజంటల్, వర్టికల్ స్వింగ్ మోడ్. సో ఇక్కడి నుంచి మనము ఫ్యాన్ స్పీడ్, లో, మీడియం, హై, ఆటో ఎలా అంటే అలా పెట్టేసుకోవచ్చు. మనం టెంపరేచర్ కూడా తగ్గించవచ్చు, ఏసీని కూడా ఆఫ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 0.6 టన్ నుంచి 1.8 టన్ వరకు మనం మార్చుకోవచ్చు అండి మన ఏసీ కంపాటబిలిటీ. ఇందులో వచ్చేసి మనం జియోగ్రఫికల్ ఏరియా కూడా పెట్టుకొని కంట్రోల్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వైఫై తోటి ఆల్మోస్ట్ మన రిమోట్లో ఎలా కంట్రోల్ చేస్తామో అలా కంట్రోల్ చేసుకోవచ్చండి. సో మనము పర్ అవర్కి ఎలా ఏసీ సెట్ చేసుకోవాలి, టెంపరేచర్ అనేది కూడా ఇందులో ఉంది. ఇది జియోగ్రాఫికల్ ఏరియా అండి. సో మీరు ఒక బాండింగ్ ఇచ్చారు అంటే ఆ బాండింగ్ ఏరియాలో రాగానే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయిపోతుందండి. సో అలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అలాగే డిస్ప్లేని ఆఫ్ చేసుకోవచ్చు, స్లీప్ మోడ్లో పెట్టచ్చు, ఏకో మోడ్లో పెట్టచ్చు. సో మనకి ఎలా కావాలి అంటే అలా పెట్టుకోవచ్చండి. ఇది ఫ్యాన్ స్పీడ్ కానీ. థ్యాంక్ యూ, బాయ్.